అయ్యవారు వంట చేస్తున్నారా లేక మసాలా ధూపం వేస్తున్నారా? ఈ ఘాటికి ముక్కు నోరు ఏకమైపోతున్నాయి. మసాలా కాదు లక్ష్మి, మోత తిరగ మోత వేస్తున్నాను. పేరులోనే మోత ఉంది కాబట్టి వాసనలా వాయించేస్తోంది. ఇంత ఘాటుంటే నా ఊపిరితిత్తులన్నీ శుభ్రం అయిపోయి ఆస్తమా పోతుందేమో. అంటే నా వంట వైద్యంగా కూడా పనిచేస్తుందన్నమాట. అవునవును, చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకీ ఏం వండుతున్నారు? ఘాటుగా గుమగుమలాడే చారు పెడుతున్నాను. చారా? ఇంట్లో కరివేపాకు లేదు కదా, తాలింపెలా పెట్టారు? పిచ్చిదానా, తాలింపుకి కరివేపాకే ఉండాలా ఏంటి? అయినా కరివేపాకు లేకపోయినా కమ్మటి చారు పెట్టొచ్చని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పాడు. ఆ రాముడు చెప్పాడా? ఈ మాట ఇంట్లో అంటే అన్నారు కానీ బయట ఎక్కడా అనకండి, పెద్ద గొడవైపోతుంది. గొడవెందుకు? నేను చెప్పేది నిజం. చాలే ఊరుకోండి, వినేవాళ్ళుంటే మీరు ఎన్ని కథలైనా చెప్తారు. శ్రీరామచంద్రుడు చారు కాయడమేంటి? వినడానికి అనడానికి అసహ్యంగా ఉంది. నీకు తెలియని విషయం చెప్పినప్పుడు నోరు మూసుకుని విను, అంతేగాని ఇలా వితండవాదం చేయకు. పురాణాలు ఎన్నైనా చెప్పండి, వింటాను. అంతేకాని ఇలాంటి కట్టుకథలు వినలేను. నేను చెబితే వినవు. ఆ దిక్కుమాలిన ఫోన్లో ఊసిపోని ప్రతి ఒక్కడూ పెట్టే వీడియోలన్నీ చూస్తావు. అదేదో నిజం అన్నట్టు చెప్తావు. వాళ్ళంత బాగా చెప్తారు మరి. నేను అంతకన్నా బాగా చెప్తాను. ఏమండి, అవేంటో చెప్పండి. చెప్పండి, నాకు వినాలనుంది, నేను వింటాను. చెప్పండి. శ్రీరాముడు సీతమ్మ తల్లి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు సీతమ్మ తల్లికి వంట చేయటం విసుగొచ్చి, ప్రతిరోజు నేనే వంట చేయాలా, ఈ రోజుకి మీరు వండండి, నేను తింటాను అన్నది. ఏంటి, సీతమ్మ తల్లి వంట చేయనని చెప్పిందా? నేను చెప్పేది పూర్తిగా విను. కూరలో కరివేపాకులా మధ్యలో అడ్డం పడబాకు. సరే సరే చెప్పండి. అలా సీతమ్మ వారు చెప్పగానే శ్రీరాములు వారు వంట చేయటం స్టార్ట్ చేశారు. ఆ రోజు వాతావరణం చల్లగా ఉండడంతో చారు పెట్టడం శ్రేష్టమని వంట మొదలుపెట్టేశారు. సరిగ్గా తాలింపు వేసే టైంకి కరివేపాకు కనిపించలేదు. అప్పుడు రాములు వారు ఏం చేశారంట? కరివేపాకు లేకపోతే ఏంటి, చక్కటి తులసి దళాలు తెచ్చి గుమగుమలాడే చారు పెట్టేశారు. నువ్వంటే ఇలా దగ్గుతున్నావు కాని సీతమ్మ తల్లి అయితే ఆ చారును చూసి రామయ్య తండ్రితో సూపర్ అని మెచ్చుకుంది. ఏంటేంటి, సీతమ్మ తల్లి సూపర్ అని చెప్పిందా? కూర్చో బాబు. ఏం చెప్పారు అంకుల్? భార్యాభర్తల అనుబంధాన్ని చారు రూపంలో సీతారాముల క్యారెక్టర్లతో చాలా చాలా బాగా చెప్పారు. ఏంటలా చూస్తున్నారు? నేనే ఆకాష్ని. నా మొహమేమైనా మారిందా? ఓ, అర్థమైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కోపంగా తిట్టి ఇప్పుడేంటి చప్పట్లు కొట్టి పొగడుతున్నాడు అనుకుంటున్నారా? ఆ రోజు నేనన్న ప్రతి మాటకి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాను. అందుకే ఈరోజు క్షమించమని అడగడానికి వచ్చాను. అంకుల్, ఆంటీ, నన్ను క్షమించండి. ఇప్పుడు క్షమాపణలవి ఎందుకులే బాబు. కావాలంటీ,
మీరు క్షమించాలని చెబితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. ఆ, సర్లే బాబు. థ్యాంక్స్ ఆంటీ. అంకుల్, మీరు నన్ను క్షమించరా? నా మీద ఇంకా కోపంగా ఉన్నారా? అదేం లేదు బాబు, నేను ఎప్పుడో మర్చిపోయాను. అసలే నాకు మతిమరుపు చాలా ఎక్కువ. కానీ సంధ్య మర్చిపోలేకపోతుంది అంకుల్. అందుకే నా మీద మళ్ళీ కోపంతో జాబ్లో చేరింది. ఏంటి, మళ్ళీ ఉద్యోగం చేస్తోందా? అవునండి, నేను మీతో కోపంగా మాట్లాడడం తనకి నచ్చలేదు. అందుకే నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం గురించి 4 రోజులు డే అండ్ నైట్ ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఒకటే. సంధ్యని ఒక్క క్షణం కూడా వదిలుండలేక జాబ్ చేయొద్దు అని చెప్పాను. నా భార్య నాతోనే, నా ఇంట్లోనే ఉండాలి అనుకోవడం కూడా తప్ప? కాదు బాబు, కానే కాదు. కదా, అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. సంధ్య నాకు కావాలి, సంధ్యకి మీరు కావాలి. మీకు విడివిడిగా ఉండటం కావాలి, మీరు విడిగా ఉంటే మీకు సంధ్య హెల్ప్ చేయటం కావాలి. మీకు హెల్ప్ చేయాలంటే తను జాబ్ చేయాలి, తను జాబ్ చేయాలంటే నాకు దూరంగా ఉండాలి. ఇది పెద్ద సైకిల్ ప్రాసెస్, చక్రబంధం, అంతులేని కథ. ఈ కథకు ఒక అందమైన ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. సంధ్య లేందే నేను బ్రతకలేను, సంధ్యని చూడందే మీరు ఉండలేరు. సో దీనికొకటే పరిష్కారం, ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, మీరు మేము కలిసి ఉండటం. అలా కలిసి ఉంటే సంధ్య ఇంటి పట్టునే ఉంటుంది. అప్పుడు నేను హ్యాపీ, మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి మీరు హ్యాపీ. మీతో నాతో ఒకే ఇంట్లో ఉంటే సంధ్య డబుల్ హ్యాపీ. సంధ్య జాబ్ మానేయటం, మీరు మా ఇంటికి రావటం, అంతా ఒకేసారి జరిగిపోవాలి. ఏమంటారు? ఇంత జరిగిన తర్వాత సంధ్యని ఒప్పించడం కష్టమని నాకు తెలుసు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. సంధ్యని మా ఇంటికి కూడా రావద్దని చెప్పామే, ఎలా ఇప్పుడు? వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది అంకుల్. మనమంతా హ్యాపీగా ఉండాలని మీకుందా లేదా? ఉంది బాబు. మరి ఇంకేంటి? సంధ్యని పెళ్లికి ఎలా ఒప్పించారో ఇప్పుడు కూడా అలానే ఒప్పించాలి. దీన్ని రిక్వెస్ట్గా తీసుకుంటారు, కమాండ్గా భావిస్తారు. నేను కోరుకున్నట్లు మాత్రం జరిపించండి. బాయ్. ఏంటండి ఇది? నవ్వు నటిస్తూ మనల్నే హెచ్చరిస్తున్నాడు. క్షమించమని అడిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. కోపంతో సాధించలేనని తెలిసి మంచితనం నటిస్తున్నాడు. కొత్త నాటకం మొదలుపెట్టాడు లక్ష్మి.